బిగ్ బాస్ సీజన్ 8లో 11వ వారం నామినేషన్ ప్రక్రియలో మొత్తం ఇంటి సభ్యుల్లో 6 ఇంటి సభ్యులు డైరెక్ట్గా నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్లో భాగంగా వారు ఎవరో మీకు తెలిసిందే. గౌతమ్, టేస్టీ తేజ, అవినాష్, యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ. ఇక ఈ 6 నో డౌట్ అందరూ కూడా దెబ్బ అన్నట్టుగా సాగుతున్నారు ఓటింగ్లో. కానీ మొదటి స్థానం మాత్రం అశ్వత్థాముడికే కొనసాగుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా కింద పైన అవుతున్నా నిన్న జరిగిన ఓటింగ్ 24 గంటలు ముగిసేసరికి మళ్ళీ మామూలుగా అయిపోయింది. మొదటి రోజులాగానే ఏ విధంగా అయితే సోమవారం ట్రెండ్ సాగిందో అదే విధంగా మంగళవారం ట్రెండ్ కూడా సాగింది. టాప్లో గౌతమ్ 24%తో దూసుకుపోతుండగా అతని కిందే రాముడి కింద హనుమంతుడిలాగా టేస్టీ తేజ 19%తో దూసుకెళ్తున్నాడు. ఇక ఆ తర్వాత యష్మి 16%తో, అందరినీ కడుపుబ్బా బాగా నవ్వించే అవినాష్ మొదటిసారి నామినేషన్స్లోకి వచ్చి 15% ఓట్ షేర్తో కొనసాగుతున్నాడు. ఇక మన ఆవేశం స్టార్ పృథ్వీ 14% ఓటింగ్ షేర్తో, ఇక పతియే ప్రత్యక్ష దైవం అన్నట్టుగా విష్ణుప్రియ తన పతిగా భావిస్తున్న పృథ్వీ కిందే 13% ఓటింగ్తో కొనసాగుతుంది. ఇక ఇదే విధంగా గనక ట్రెండ్స్ కొనసాగితే ఒక పెద్ద తలకాయ బయటికి వెళ్ళడం కన్ఫామ్గా అయితే కనిపిస్తుంది. ఆ పెద్ద తలకాయ విష్ణుప్రియ అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వారం ఫ్యామిలీ వీక్ కాబట్టి అంతగా పీకేదేం ఉండదు. ఇచ్చిన టాస్క్ కూడా ఎంటర్టైన్మెంట్ టాస్క్. అందులో విష్ణుప్రియ అంతగా ఏం పర్ఫామ్ చేస్తున్నట్లయితే కనిపించడం లేదు. ఇక ఏమైనా మళ్ళీ ఓటింగ్లో బూమ్ రావాలంటే ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లో వాళ్ళ ఫాదర్తో కొద్దిగా సెంటిమెంట్ వస్తే తప్ప మళ్ళీ పైకి వచ్చే అవకాశం అయితే లేనే లేదన్నట్టుగా కనిపిస్తుంది. ట్రెండ్స్ చూస్తుంటే విష్ణుప్రియ ఎగ్జిట్ అవ్వడం కన్ఫామ్ అన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఆ కంటెస్టెంట్ ఎవరని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.